సరే, మీరు నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి మాట్లాడదాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అక్కడ నెరవేర్చక ప్రజలు తిట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీని ఒక్కరిని చూపియండి, ఒక్క మనిషిని చూపియండి. ఎందుకు తిట్టుకుంటారండి? ఇప్పుడు మా నారాయణఖేడ్లో ఔటర్ రింగ్ రోడ్ విధంగా ఏ విధంగా చేయాలో అది చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే అలా 100 కోట్లు మా నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ అయినాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయినాయి, ఆర్డీఓ కానీ ఇంకా ఓపెన్ డిగ్రీ కాలేజీలు శాంక్షన్ అయినాయి. ఇంకా ఆ విధంగా అనుకుంటా పోతే చాలా ఉన్నాయి, చాలా డెవలప్మెంట్ అవుతున్నాయి. మా నారాయణఖేడ్ ఒక్కటే కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అదే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పి సోషల్ మీడియాలో హైప్ చేయడం చేత కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఏది చేస్తున్నామో దానికన్నా మించి ఎక్కువ చేయ ప్రయత్నం చేస్తాం. కానీ ఈ 6 గ్యారెంటీలు అంటున్నాం కదా, 6 గ్యారెంటీలు ఇంకో కొన్ని 2 మంచి స్కీమ్లు ఉన్నాయి. ఆ ప్రభుత్వం అదే విధంగా ప్రయత్నిస్తుంది, అదే విధంగా మేము ముందుకు తీసుకుపోతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే. అండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ నమ్మకం అయితే ఉంది కదా, కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా నిరుద్యోగులకి, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మార్చి వరకు 100% 100% నేను ఆ విధంగానే 1,00,000 ఉద్యోగాలు కాదు, ఇంకా దానికన్నా మించి మేము చేయబోతున్నాం. అంటే మార్చి వరకు ఇస్తారా? మార్చండి, లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి. సో ఆ విధంగా ఏం చేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఆ పెద్ద స్థాయిలో చర్చ ఉంటుంది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుస్తారా? ఖచ్చితంగా 99% మేమే గెలుస్తాం. పక్క నారాయణఖేడ్లోనే గెలిచే పరిస్థితి ఉంటుంది. పక్కన పెడతా అన్న ఒకటి చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కి అవసరం ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తుంది, అది 5 లక్షల రూపాయలు. మామూలు విషయం కాదు. ఎంతమందికి వచ్చింది? మా ఊర్లో ఖచ్చితంగా ఎంతమంది గిరిజనులకు వచ్చింది? నా ఊర్లో, నా సొంత ఊర్లో. మీ తండలో ఎంతమంది? 23 మంది నాకు అప్లికేషన్ పెట్టుకున్నాం. మొత్తం 68 మంది చేసుకున్నాం. 23 మందికి శాంక్షన్ అవుతుంది. మొత్తం మండల్లో 400 పై చిలుకు శాంక్షన్ అయింది. ఆ విధంగా మంది గడుతున్నారు, బునాదులు తీస్తున్నారు. మొత్తం అదే విధంగా మొత్తం ప్రజలు తెలంగాణ గిరిజన తాండాల్లో, గూడాల్లో, పల్లెల్లో మొత్తం ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా కడుతున్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. కేసీఆర్ వాళ్ళకి పోయి ఒకసారి చూడమని, వాళ్ళని అక్కడ చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఏ విధంగా మనం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు వాళ్ళకి దగ్గర రాణిస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కడుతున్నారు. ఖచ్చితంగా ఇంకొక వినాయక చవితి ఆ టైంలో మేము ఖచ్చితంగా గృహప్రవేశం చేస్తాం. ఖచ్చితంగా మా తాండాలో మేము గృహప్రవేశం చేస్తాం. అదేవిధంగా నా గరీబులకు అందరికి ఎవరికైతే అర్హత ఉందో, మా ఎమ్మెల్యే అదే అంటారు, పార్టీని చూడకండి, వ్యక్తిని చూడకండి, కులం చూడకండి, ఎవరిని చూడకండి. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైనా గరీబులు ఉన్నారో వాళ్ళకు మొదట చేయాలనేది మా ఎమ్మెల్యే గారి ఆశయం. తెలంగాణ ప్రజలు కూడా అదే విధంగా ఆస్వాదిస్తున్నారు. మన రేవంత్ రెడ్డి కూడా ఫస్ట్ ప్రయారిటీ పేదవాళ్ళకి ఇవ్వండి అనే విధంగా ఆయన పాలన చేస్తున్నాడు. ఖచ్చితంగా అలాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం. అంటే మీరు అనుకుంటే సరిపోతుందా? ప్రజలు కూడా అనుకోవాలి కదా. ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి కదండి. నేను ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళండి, పల్లెల్లో వెళ్ళండి, మనం ఏదైతే చెప్తామో ఆ విధంగానే చెప్తున్నాం. కొన్ని కారణాల వల్ల నేను అదే చెప్తున్నా. కేసీఆర్ ఏం చేసిందంటే అన్ని మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి వెళ్ళిపోయాడు, ఖరాబ్ చేసి మొత్తం వ్యవస్థని ఖరాబ్ చేసిపోయాడు. దాన్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైంలోనే ఈ విధంగా మనం మొన్నటి నుంచి స్టార్ట్ అయింది మా పాలన. ఏ విధంగా డెవలప్ అవుతుంది, అందరూ ఊర్లలో కూడా ఆనందంగా ఉన్నారు. ఇంద్రమ్మ పండుగలు చేసుకుంటారు ఊర్లో. సరే, మీరు ఒక గిరిజన యువ నాయకుడిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఎందుకు మీకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఎందుకు మాకు మంత్రి పదవి అంటే ఇంకా ఉన్నాయి ఇవ్వబోతారు. ఎందుకంటే ఖచ్చితంగా మంత్రి పదవి మాకు ఇస్తారని నమ్మకం రాహుల్ గాంధీ గారి, వైఎస్ గారి హయాంలో కావచ్చు, చంద్రశేఖర్ రావు హయాంలో కావచ్చు, మంత్రి పదవులు అనేది గిరిజనులకు ఒకరికి ఇచ్చారు. మరి ఎందుకు ఇక్కడ లంబాడి సామాజిక వర్గానికి దూరం పెట్టింది అనుకో? ఖచ్చితంగా దూరం పెట్టాడు అనేది అది అబద్ధం, అది వాస్తవం కాదు. ఖచ్చితంగా గిరిజనులకు పెద్ద పీట ఏదన్నా వేస్తారు. ఏ పార్టీ అయినా రాష్ట్రంలో కాదు దేశంలో కానీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణగా ఒక బలరాం నాయక్ గారికి సెంటర్ మినిస్టర్ దాకా మాకు పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ గవర్నమెంట్ లో కూడా ఖచ్చితంగా రాబోయేది ఏబోతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది గిరిజనుల, అది ఏమంటారు, మన గిరిజనుల పార్టీ. మేము అది భావిస్తాం. ఎందుకంటే ఉదాహరణగా ఇంద్రమ్మ ఉన్నప్పుడు 77లో అప్పుడు మాకు గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది అది. ఎందుకంటే గిరిజనులు ఇంద్రమ్మ ఒకవేళ
కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము కూడా అక్కడెక్కడ జిలోబీ షాప్ పెట్టుకొని ఉండేటోళ్ళం. మాకు గుర్తింపు ఉండకపోయేది. గుర్తింపు తెచ్చింది ఈ రోజు అంటే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తింపు వచ్చింది. ఈ రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు, ఎంఆర్ఓలు, ఐఏఎస్, ఐపీఎస్లు పెద్ద స్థాయిలో ఉన్నామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ తోనే కదా. మేము నేను ఇక్కడ కూర్చున్నా అంటే రిజర్వేషనే కదా.